హాయ్ నేను సతీష్. సీజన్ 9 ఎవరు విన్నర్ అవుతున్నారు అనిపిస్తుందో కామెంట్ పెట్టండి. ఎవరు అర్హులు, ఎవరు అయితే బాగుంటుంది అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా లోతైన విశ్లేషణ, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇది నేను ఒక్క సీజన్ కాదు కదా, మీకు తెలుసు తెలుగులో ఓటీటీ కలుపుకొని 9వ సీజన్ అంటే మొత్తం 10 సీజన్ల ఎక్స్పీరియన్స్, పైగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అన్ని లాంగ్వేజ్లు చూసిన అనుభవంతో అనలైజ్ చేస్తూ ఉన్నా. ఎట్లా ఉండబోతుంది, మార్కెట్ షేక్ అయిపోవడం అంటారు కదా, అట్లాంటి వైబ్ అయితే వస్తుంది ఒక కంటెస్టెంట్ గెలిస్తే. అది కూడా కళ్యాణ్ గెలిస్తే. మరి ఆయన గెలుస్తాడా, తనూజా గౌడ గెలుస్తుందా, లేకపోతే ఇమాన్యుయల్ గెలుస్తాడా అనేది మీరు కామెంట్ పెట్టండి. ఒకవేళ ఇతడు గెలిస్తే ఖచ్చితంగా ఎట్లా ఉండబోద్ది వైబ్ అనేది నేను అనలైజ్ చేస్తున్నా. తనూజా గెలిస్తే ఏంటి, లేకపోతే ఇమాన్యుయల్ గెలిస్తే ఏంటి, మరొక 2 వీడియోలు స్పెషల్గా అనలైజ్ చేసుకుందాం. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి టాప్ 3లో అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే ఏంటి అనేది స్పెషల్గా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్క వీడియోలో మాట్లాడదాం. మరి ఇక్కడ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇతను గెలిస్తే బిగ్ బాస్ చరిత్రలో నిజంగా ఎందుకంటే ఒక సెన్సేషన్ అవుతుంది, కంట్రీ వైడ్ ఒక వైబ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇతను హౌస్లోకి ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చాడు. గతంలో మన తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్లో కావచ్చు కపుల్ ఎంట్రీ ఇచ్చారు, జంటలుగా భార్యాభర్తలుగా ఎంట్రీ ఇచ్చారు, ఎగ్జిట్ అయ్యారు, ఆడారు. అట్లాగే హిందీలో ఒక సీజన్లో 14 అనుకుంటా ఒక రైతు బాగా రిచ్ ఆయన, బట్ ఆయన కూడా ఆడాడు, గెలిచాడు. అట్లాగే ప్రతి సీజన్లో ప్రతి లాంగ్వేజ్లో సీరియల్ ఆర్టిస్టులు వస్తారు, గెలుస్తారు, వీడియో జాకీలు వస్తారు, గెలుస్తారు, రేడియో జాకీలు వస్తారు, గెలుస్తారు, యాంకర్స్ గెలుస్తారు, సినిమా ఆర్టిస్టులు గెలుస్తారు, జర్నలిస్టులు కూడా కొన్ని హిందీ ఛానల్లో హిందీ బిగ్ బాస్లో వచ్చారు. ఇట్లా కామన్ మ్యాన్ కేటగిరీలు కూడా మన తెలుగులో చూసుకుంటే ప్రశాంత్ పల్లవి వచ్చాడు, ఆయన కూడా గెలిచాడు. ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే రెండో కామన్ మ్యాన్ కేటగిరీలో అవుతాడు. వాస్తవానికి సీజన్ స్టార్టింగ్లోనే అగ్ని పరీక్ష అని చెప్పేసి కొన్ని వేల మంది ఆడిషన్స్ కోసం వెళ్ళేటప్పుడు మనకు ఫైనల్గా చూపింది 44 రా రెబల్స్ అన్నారు. అందులోంచి టాప్ 13 తీశారు. ఆ టాప్ 13లోంచి 7 అయితే హౌస్లోకి పంపారు కదా. అంటే ఒక రకంగా కామనర్స్కి మంచి అవకాశం ఇచ్చారు. ఇలాంటి అవకాశంలో ఫైనల్గా కామనర్స్ కేటగిరీ కోసమే ఇంత ప్రాసెస్ చేపట్టి అగ్ని పరీక్షని ఇన్ని టాస్కులు పెట్టి ఫైనల్గా కామనర్ విన్నర్ అయ్యి బయటకు వచ్చాడంటే అది చాలామందికి ఊపు వస్తుంది. అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియాలో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక వైబ్ వస్తుంది. ఓహో మనలాంటి వాడు ఒకటి వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రశాంత్ గెలిచేటప్పుడు ఎట్లా వచ్చిందో, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా గెలవచ్చు, మనం జెన్యున్గా ఆడుకుంటే, మన ప్రయత్నం మనం చేస్తే, యత్నం ప్రయత్నం దైవత్వం అన్నారు కదా, మన ప్రయత్నం మనం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది, భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉంటాయన్న మాదిరిగా అందరికి ఒక ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఇక ముందు కూడా ఇట్లాగే అగ్ని పరీక్ష అని చెప్పేసి కామనర్స్ కోసం ఈ ఆడిషన్స్ని పెట్టినా మరింత ఎక్కువగా స్పందన అయితే వస్తుంది ఉన్నారు కనుక. అయితే ఇతడు గెలిస్తే నిజంగా దేశమంతా ఒక 100 కోట్ల రూపాయల పబ్లిసిటీ వస్తుంది, నో డౌట్. అన్ని లాంగ్వేజ్లు, అన్ని సీజన్లో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక సోల్జర్ గెలిచాడంట. ఇతడైతే ఇక హిందీ కావచ్చు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఎనీ లాంగ్వేజ్లో ఖచ్చితంగా లోకల్ టు నేషనల్ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి మీడియా కూడా కవరేజ్ చేస్తుంది. ఒక సోల్జర్ అనేటప్పుడు వైబ్ అయితే కంట్రీ వైడ్ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ లోకల్ ఛానల్లో, లోకల్ రీజనల్ కాదు కదా. ఆర్మీ అంటే కంట్రీ వైడ్ కనుక మొత్తం వైబ్ అన్ని లాంగ్వేజ్ల్లో అన్ని సీజన్స్కి వస్తుంది కనుక అంత పెద్ద ఆపర్చునిటీ బిగ్ బాస్ టీం వదులుకుంటుందని నేను అనుకోవట్లా. ఫ్రీగా బిగ్ బాస్ షోలో ఒక సోల్జర్ గెలిచాడంటే అది ఎంత పబ్లిసిటీ వస్తుంది, ఎమోషనల్గా ఎంత కనెక్షన్ వస్తుంది పబ్లిక్తో. సో అది ఒక 100 కోట్ల రూపాయల ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ నేను చెప్పినట్టుగా అందరూ వస్తారు, గెలుస్తారు, ఆడతారు, ఓడుతారు. బట్ ఈ కేటగిరీ నుంచి, ఇలాంటి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా రేర్ అండ్ రేర్. నాకు తెలిసి ఇప్పుడు ఇతడే వచ్చాడు. ఇట్లాంటి వాళ్ళు నేను వదులుకుంటారా? కొద్దిగా కోఆపరేట్ చేసినా, సపోర్ట్ చేసినా, ఎంకరేజ్ చేసినా, ఉన్నది మళ్ళీ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి వెనక్కి లాగేయకుండా. ఎందుకంటే ఇప్పుడు దమ్ము సిరీజకు కూడా అన్యాయం చేయడం, మళ్ళీ రీఎంట్రీకి పిలిచి కూడా 2 సార్లు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ పెట్టడంతో అసలు కామన్ తొక్కేస్తారా అనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేసింది. ఆవిడ మీద సానుభూతి, ఆవిడ ఇతని కోసం గెలవాలని చెప్పి సపోర్ట్ ఇవ్వడం, ఇదంతా కలిపి ఈయనకి వర్కౌట్ అయింది. ఇతనికి పాజిటివ్ ఓటు బ్యాంక్గా మారింది. దమ్ము శ్రీజకు జరిగిన అన్యాయంపై ఆడియన్స్ ఎట్లాగైతే రియాక్ట్ అయ్యారో, వీ వాంట్ జస్టిస్ అని చెప్పి హ్యాష్ట్యాగ్స్ పెట్టి చాలా చేశారో, ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చి ఇతనికి సపోర్ట్ చేయడం, ఆ అన్ఫెయిర్ డెసిషన్స్ గురించి, అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ గురించి ఆవిడ కూడా దుమ్ము దులపడం, ఈ ఎండగట్టడం, ఇట్లా కామనర్స్ అందరూ వచ్చేస్తారు కదా. అంతా కలిపి ఇతనికి కంప్లీట్గా పాజిటివ్ అయ్యింది. మెయిన్ ఏంటంటే నేను అందుకు చెప్పినట్టుగా హోస్ట్ కూడా ఫ్రెండ్స్ వచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, గేమ్ చేంజ్ చేసేస్తుంటే తప్పు కాదు కదా. మరి ఈయన కూడా వారం వచ్చేది అదే పని చేయడానికి కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చి గేమ్ చేంజ్ చేసుకోండి అని చెప్పడానికే కదా. అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఆట మార్చుకునేదానికి ట్రై చేసేసరికి ఆ వారం గాలి తీస్తారు.
అంటే కన్ఫ్యూజ్ చేసి పడేశారు. అట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా 3 వారాల్లో ఫెయిర్గా ఇన్పుట్స్ ఇస్తే ఇలాగే కొనసాగితే రైవలరీ కొనసాగిస్తే గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను ఒక విన్నర్ అవుతాడు. బిగ్ బాస్ విన్నర్స్ చాలామంది ఉంటారు. బట్ షోకి చెప్పుకునేదానికి ఒక జవాన్ విన్నర్ అయ్యాడు అంటే నేను చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయల ప్రచారం, ఫ్రీ పబ్లిసిటీ, దేశమంతా అన్ని లాంగ్వేజ్లో అన్ని సీజన్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయిపోయి వచ్చే సీజన్లో కూడా ఒక వైబ్ వస్తుంది. నేను చెప్పే కదా, సీరియల్స్ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, సింగర్సు, విజేలు, రైతులు, ఇట్లా కామనర్స్ కూడా గెలుస్తారు ఫ్యూచర్లో కూడా. కానీ ఆర్మీ సోల్జర్ అని మళ్ళీ అయితే మెయిన్ ఇక్కడ ఇంకోటి ఏంటి మీకు గుర్తుందా, ఇతని జర్నీ గురించి మాట్లాడుకుంటే సీజన్ 2లో నాని ఒకసారి కౌశల్ కానాడు ఈ వారం ఎలిమినేట్ అయిపోవలసిన కంటెస్టెంట్ ఉన్నాడు. ఎందుకంటే ఆ వారం అతని కళ్ళల్లో టాస్క్ పరంగా నిమ్మకాయలు పిండి రచ్చ చేశారు. అక్కడ మొదలైన జర్నీ జమ్మున ఊహించని రీతిలో హౌస్ అంతా ఒకవైపు, కౌశల్ ఒకవైపు అనే మాదిరిగా వైబ్ వచ్చి ఆయన ఏకంగా విన్నర్ అయ్యాడు. అది ఒక సెన్సేషన్ సీజన్ అని చెప్పాలి. ఆ సీజన్లో అయిన గొడవలు కానీ అసలు అది నెక్స్ట్ లెవెల్ అనమాట సీజన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే ఈ కుర్రాడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా సేమ్ ఎట్లాంటిదే ఒక ఇన్సిడెంట్. ఎప్పుడో 3వ వారంలో అవుట్ అయిపోయాడు, ఆట ముగిసిపోయింది, ఇందుకు వచ్చాడా అని నెగిటివ్ వైపు వచ్చింది. పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ఇందులో మాట్లాడుకుందాం. అగ్ని పరీక్షకు వచ్చేటప్పుడు ఏంటి, ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడంటే ఖచ్చితంగా సైనికుడి నేపథ్యం కాబట్టి ఉండాలి, ఎలాంటి వాళ్ళు అవకాశం ఇవ్వాలి. ఎప్పుడో కానీ రారు కదా ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ నుంచి అందరూ అన్ని మిగతా యాంకర్స్, రేడియో జాకీలు, వీడియో జాకీలు, జర్నలిస్టులు, కాకపోతే ఇంకా సినిమా సీరియల్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, డాన్స్ మాస్టర్లు, సింగర్స్ కూడా చాలామంది గెలిచారు కదా మన దగ్గర. అట్లా అన్ని కేటగిరీస్ నుంచి వస్తున్నారు తప్ప ఇక మళ్ళీ కామనర్స్ కేటగిరీలో కూడా కపులు వచ్చారు. ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడంటే ఇది చాలా అరుదుగా జరిగేది. ఇట్లాంటి వాడు ఉంటే బాగుండే ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చింది. పైగా అతను కూడా ఇది అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బట్ నేను వెళ్ళి చేసుకుంటాను, కానీ కొంతమందికి సమాధానాలు చెప్పాలన్నది కొంతమంది కనెక్ట్ అయ్యారు ఆయనకి. ఆ కనెక్ట్ అవ్వడం వల్ల ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చింది. హౌస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతనికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయాయి. అసలు ఏమీ చేయకుండా మొదటి 3 వారాలు ఇతను ఆట చూస్తే ఇంకా ఎంత వేగంగా బయటికి లాగేస్తారు అనే అంత ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ తెచ్చాడు. ఆయన తెప్పించాడు. ఆడియన్స్కి ఎంత సపోర్ట్ అయితే వచ్చిందో అంత సపోర్ట్ను చేతిలో చెడగొట్టుకున్నాడు. ఒక పనికి మాలిన యాటిట్యూడ్ అంటారు కదా, అట్లా ఒక యారగెన్సీ, మాట్లాడే తీరు కావచ్చు, అంతా కలిపి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మొన్న నాగార్జున గారు అన్నట్టుగా, తనూజకి అన్నట్టుగా కళ్ళు నెత్తికెక్కిపోయేవేమో, కాళ్ళు కింద అయితే ఆలేవు కాదు, అట్లా ఉండేది. పాయింట్లు చెప్పేది కానీ దీనికి తోడు దరిద్రం ఏంటంటే స్టార్టింగే ట్రయాంగిల్ కోసం ట్రై చేశాడు. ఆ ట్రయాంగిల్లో కొద్దిగా అటు ఇటు అయిపోయింది సీజన్. ఫసక్కి ఇతడు మెయిన్ గేమ్ ఫసక్ అనుకున్న దశలో ఆ ట్రయాంగిల్ కాస్త ఆవిడ ఇంకా నాకు ట్రాక్ సెట్ అయిపోయింది, ఇక ట్రయాంగిల్ లేదని చెప్పాక ఇక తనూజ చుట్టూ తిరగడంతో హౌస్లోని హౌస్ బయటే అమ్మాయిల పిచ్చోడు అనే ముద్ర పడిపోయింది ఒక రకంగా. ఉన్నమాటే చెప్దాం మనం. ఎందుకంటే అక్కడ రమ్య అనింది, చాలామంది అన్నారు, విమర్శ వచ్చింది, ఏంటి ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు వచ్చిందంటే అక్కడ యాక్షన్కి రియాక్షన్. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక అద్దం లాంటిది. ఆ అద్దంలో ఏంటి అక్కడ ఏది చేస్తే అదే కనిపిస్తుంది, అదే జరిగింది, అట్లా వచ్చింది నెగిటివ్. ఆ తర్వాత ఏంటంటే 3వ వారం ప్రియాతో పాటు అక్కడ ఎక్కడైతే లాస్ట్లో ఉన్నాడో ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చి ఈరోజు అవుట్ అయిపోతానని ఆ రోజు ఏడ్చిన ఏడుపుతో కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఇతరులో రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది. అక్కడ ఎంతోమందికి సమాధానాలు చెప్పాలి అనుకుని వచ్చింది అని అయిపోయిందా, ముచ్చటగా 3 వారాలకి అయిపోయింది. ఎంతగా మనం ఆడింది ఏంటంటే ఏమీ లేదు. పైగా నెగిటివిటీతో వెళ్ళిపోతున్నాం అనే విషయం హోస్ట్ వీకెండ్లో వచ్చేటప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో అర్థమైంది. పాజిటివ్ వస్తుంది, విన్నర్ అవుతాం అనుకుంటే అది కాదు కదా, ఉన్నది చెడదొబ్బుకొని. ఖచ్చితంగా చెప్పాలంటే నెగిటివ్ మూట కొట్టుకుని వెళ్తున్నా ఇదా నా జర్నీ అని అల్లాడిపోయి వణికిపోయి పిల్ల చిన్న పిల్లట్లకి ఏడ్చాడు చూడండి. అక్కడతో రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఓహో, మనం ఏదో అనుకున్నాం తోపు తురుం, కానీ అంత సినిమా లేదు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలి, చాలా మార్చుకోవాలి, నేర్చుకోవాలి, సమాధానం చెప్పేది కావచ్చు, ఫిజికల్ టాస్క్లు ఎఫెక్ట్స్ కావచ్చు అని అక్కడ నుంచి మొదలయ్యింది అయింది పాజిటివ్ వైబ్. ఆ ఏడుపుతో కొంతమంది సెంటిమెంట్తో వర్కౌట్ అయ్యింది. మీకు ఏంటంటే ఫస్ట్లో అగ్ని పరీక్ష దగ్గర ఒక ఏడుపు, ఇక్కడ ఒక ఏడుపు, ఇవన్నీ మీరు ఆడియన్స్ ఒక 1%, 2% కనెక్ట్ అవుతారు. అందుకే ఇవన్నీ చెబుతా ఉన్నా. అట్లాగే దాంతోపాటు ఏంటి అంటే ఆ తర్వాత నుంచి ఇక ఫోకస్ అంతా టాస్క్ల మీద పెట్టాలి. ఎందుకంటే హోస్ట్ కూడా చెప్పారు, బాబు చేతులు వేసుకోదు, చేతల్లో చూపించాలి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఇలా చేయలేడాలి, టచ్లు, ఈ ఓదార్పు స్టార్ టైటిల్ గెలుచుకోవడానికి కాదు బాబు అని మాదిరిగా ట్రోల్స్, మీమ్స్ అన్నీ జరిగిపోయినాయి. అట్లాగే మెయిన్ రాము రాదుడితో నీ భుజం తగిలిందే నాకు నొప్పి వచ్చిందంటే నా భుజం గట్టిదేమో అన్నట్టు మాట్లాడి, ఇంత యారగెన్స్ ఏంటి, ఇంత యాటిట్యూడ్ ఏంటి అని నెగిటివ్ వచ్చింది. చెప్పే తీరు ఒకసారి కూడా చెప్పలేదు అని. అయితే అదే సందర్భంలో తర్వాత ఇక ఆట మార్చుకునే ట్రోలింగ్ అయిపోతావు అనుకున్న కుర్రాడ ఇతనే ట్రోలింగ్ అయిపోయి ఆ దశలో ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత బాటం టూల్ ఉండిన తర్వాత రీతు చౌదరి అండ్
డీమోన్ 4వ వారం కెప్టెన్సీ టాస్క్లో దెబ్బ కొట్టడంతో వెన్నుపోటు పడడంతో సింపతి వచ్చింది. అక్కడ నుంచి అట్లా ఫుల్ గ్రాఫ్ పెరిగింది. ఈ వారం కూడా మన నామినేషన్లు అప్పుడు కూడా ఆ రీతు డీమోన్ వెర్సెస్ ఇతను కూడా గొడవలు అవడంతో కూడా ఫుల్ పాజిటివ్ అయితే వచ్చింది. అయితే ఇతను నామినేషన్ల పాయింట్లు కూడా వీకే, చాలా వీక్. నిఖిల్కి చెప్పినా, రామరాధుడికి చెప్పినా, సంజనాకి చెప్పినా, సుమన్కి చెప్పినా అందరికీ చెప్పే కామన్ పాయింట్ ఒకటే, నీకేం ఇంకా కనబడట్లేదు, ఇంకా ఆడాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్లో నేను కూడా 3 వారాలు అట్లాగే ఉన్నాను, నాలాగే మీరు ఉండిపోతున్నారు, నాలాగే మీరు మార్చుకోవాలి. ఈ కామన్ పాయింటే చెబుతూ ఉంటాడు, అంతకుమించి వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పడు. నన్ను చూసుకున్నట్టుంది అట్లా చెప్పాడు. అయినా సరే నామినేషన్లు వీక్ పాయింట్లు ఉన్నా సరే ఆదరిస్తున్నారంటే కొంత కనెక్ట్ అయిపోయాడు. సో మరి ఎన్ని రోజులు ఉంటాడో, ఎట్లా ఉంటాడో, గెలుస్తాడో లేదో అవన్నీ పక్కన పెడితే, అలాగే కొంతమందికి సమాధానం చెప్పినాడు ఒక పెద్ద అయినా. కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, బిగ్ బాస్ షో, హౌస్ అంటే బూతుల షో, వ్యభిచారుల కొంప, అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నాం కూడా ఆలోచించకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట, అక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, తాతయ్యల నుంచి మనవరాళ్ళ వరకు, అమ్మలో నాన్నలో అక్కలో చెల్లెళ్ళు అందరూ వచ్చి చేసే షోలో ఇది వ్యభిచారుల కొంప, నోరుకి అడ్డు అది ఉండక్కర్లే, ఏ మాట ఆడుతున్నాయి, ఎంత హర్ట్ అవుతారని కామన్ సెన్స్ కూడా లేకుండా నోరు ఉంది వాగేద్దాం. పబ్లిసిటీ స్టంట్ కోసం, చీప్ పబ్లిసిటీ స్టంట్ కోసం కొందరు నోరు జారుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆర్మీ పర్సన్ వచ్చాడు గెలిచాడంటే కొద్దిగా సౌండ్ లేకుండా, రీసౌండ్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఈ సౌండ్, ఈ రీసౌండ్ ఇతను గెలిచాడని దీంతో సో కంట్రీ వైడ్ వైబ్ వస్తుంది. మరి ఎట్లాంటి ఛాన్స్ వదులుకుంటారా లేదా, అవకాశం ఉంటుందా ఉండదా, మీకేమనిపించింది ఫైనల్గా? నేను ఎందుకంటే ఇది షో అంటేనే టీఆర్పీ, ఎవరనుకున్నా ఓ బిజినెస్ యాంగిల్లోనే షో నడుస్తూ ఉంటుంది, ఫైనల్గా వాళ్ళకి లాభాలు ఇవన్నీ. సో మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అట్లాగే తనూజ గెలిస్తే ఎట్లా ఉంటుంది, ఇమాన్యుయల్ గెలిస్తే ఎట్లా ఉంటుంది, వేరే ఎవరికైనా ఛాన్స్ ఉందా లేదా, ఆ స్పెషల్ వీడియోలు కూడా కావాల్సి ఖచ్చితంగా నేను కూడా చేస్తాను. మీరు కూడా కామెంట్ అయితే పెట్టండి.